ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మాకొక శవం కావాలి. నీకెంత కావాలి? నేను మార్చురీలో పనిచేస్తాను, శవాల ముగ్గునేవాడిని కాదు. అవునారా? నన్ను రా అని పిలుస్తున్నా. ఎవరు నువ్వు? నేనెవరో నీకు గుర్తులేదా? హే, నన్ను కొడతావేంటి? ఈ మధ్య కాలంలో నువ్వు ముగ్గురు ఆడవాళ్ళకి ఒక శవం నమ్మావు, గుర్తుందా? ఇప్పుడు చూపించు శవాన్ని. ఎవరు చెప్పారు? నేనెవరికి ఏ శవం అమ్మలేదు. ముగ్గురు ముసుగేసుకున్న వాళ్ళు శవాన్ని తీసుకెళ్తున్నారు. నువ్వు వాళ్ళు సైకిల్ చేసుకుంటున్నారు. నేను చూడలేదు అనుకుంటున్నావా? నువ్వు శవాన్ని అమ్మడం తెలుసు, ఎంతకి అమ్మావో తెలుసు. నీ దగ్గర శవాన్ని కొన్నవాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. మరి ఎన్ని తెలిసి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నిజం నీ నోటితోనే చెప్పించాలని. చెప్పు, చెప్పు, వాళ్ళెవరో చెప్పు, చెప్పు, వాళ్ళ పేర్లేంటి? ఎందుకు నీ దగ్గర శవాన్ని కొన్నావు? చెప్పు, చెప్పు, చెప్పు. అక్క, నేను చెప్తానక్క. బ్లేడు, నిన్ను డిశ్చార్జ్ చేశారా? వదిలే అక్క, జరిగిందంతా నాకు తెలుసు. ఏం తెలుసురా? అసలు నీకు ఈ యాక్సిడెంట్ ఏంటి? ఏంటిదంతా? హలో మేడం, ఏంటి రోడ్డు మధ్య లేపావు? వినపట్టలేదా నీకు? అరే హలో మేడం. అయ్యో శవం. అబ్బా, చూసేసాడే. అక్క, గుద్దయ్య అక్క. అమ్మా, అయితే ఆ రోజు కారులో ఉంది తేజ కాదా? తేజను పూజను నాకు తెలియదు గాని కారులో ఉన్నది మాత్రం మనిషి కాదు, శవం. నిన్ను చంపాలని చూసింది మా అత్తలేనా? నీకు ఖచ్చితంగా తెలుసా? వాళ్ళెక్క నా వెనక నుండి వెంబడిచ్చారు, నన్ను గుద్దేశారు. సరే, నువ్వు నాతోనే రారా. ఇంటికి వెళ్ళి వాళ్ళ ముందే తేలుద్దాం. పద. ఇంకెక్కడ తేజ, కాలి బూడిదైపోతుంటే. ఊరుకో.
కాలిపోతుంది తేజ. అసలు ఎలా జరిగిందమ్మా? షార్ట్ సర్క్యూట్ అయ్యింది పెద్దమ్మ, అందుకే అది కాలిపోతుంది. క్రాంతి, తేజ, ఏమైందమ్మా? షార్ట్ సర్క్యూట్ అయ్యి శవం కాలిపోతోందిరా, చూడు. షార్ట్ సర్క్యూట్ అయ్యిందా? నిజాలు బయటపడిపోతాయని మీరే కాల్ చేశారా? ఏం మాట్లాడుతున్నావే? నేను మాట్లాడటం కాదు, మీరేం చేశారో ఈ బ్లేడ్ మాట్లాడతాడు. ఓ మై గాడ్. ఎస్ఐ గారు, షార్ట్ సర్క్యూట్ అయి మా శవం కాలిపోయిందండి. అలా జరగదే. కళ్ళ ముందు కనబడుతూ ఉంటే జరగదు అంటారేంటండి? మీరైనా చెప్పండి అమ్మా. ఆస్తి కోసం శవం వచ్చింది, నిజాలు బయటపడతాయనే భయంతో షార్ట్ సర్క్యూట్ అయింది. నేను యాక్సిడెంట్ చేసింది మనిషిని కాదు, శవాన్ని. ఆ రోజు నేను గుద్దిన కారులో ఉంది మనిషి కాదు, శవం. ఆ నిజాన్ని ప్రత్యక్ష సాక్షి అయినా వీడి చెప్తాడు. సార్, యాక్సిడెంట్ అయ్యి సృహలో లేని నన్ను హాస్పిటల్ జాయిన్ చేసింది మీరే కదా సార్? అవును. ఆ రోజు యాక్సిడెంట్ అయిన కారు రోడ్డు పక్కన పార్క్ చేసి ఉండగా నేను అక్కడికి వెళ్ళాను సార్. హలో మేడం, ఏంటి రోడ్డు మధ్య లేపావు? వినపట్టం లేదా నీకు? అరే హలో మేడం. అయ్యో శవం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.